అందుకు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 17-18 వచనాలు. ఎలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరమైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచం పుచ్చుకొనివాడు. ఆయన తల్లిదండ్రులు లేని వానికి విధవరాలికి న్యాయం తీర్చి పరదేశీ అని దయించి అన్నవస్త్రములను అనుగ్రహించేవాడు. ఈ మాటలు మనం ద్వితీయోపదేశ కాండంలో చూస్తున్నాం. మోషే గారు రెండోసారి ఇశ్రాయేలుకి దేవుని యొక్క ఆజ్ఞల్ని ఈ మాటలు తెలియజేస్తున్నట్టుగా మనం చూడగలం. ఎలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు పరమందు ఉన్న దేవుడుగా పరమ ప్రభువుగా ఉన్నారు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆయన మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. అంటే మన దేవుడు మహాదేవుడై ఉన్నాడు, పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఇంకొకటి చూస్తే ఆయన మహాదేవుడినై ఉన్నాడు, పరాక్రమవంతుడు అంట. ఆయన పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. మన దేవుడు పరాక్రమవంతుడు అనమాట. ఇంకొకటి భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు. ఆయన నరుల ముఖమును ఏం చేయడంట? లక్ష్య పెట్టనివాడు, లంచం పుచ్చుకున్నాడు. అంటే ఈ లోకంలో ఏ నరుడు ముఖమును కూడా ఆయన లక్ష్య పెట్టాడు అనమాట. ఆయన ఎవరైతే ప్రేమిస్తున్నారో వారిని ఆయన లక్ష్య పెడతాడు. ఎంత తోడైనా ఆయన నరుని లక్ష్య పెట్టని దేవుడు ఉన్నాడు. ఇంకోటి లంచం పుచ్చుకున్నట. కానీ ఆయన ఏం చేస్తాడంట? ఆయన తల్లిదండ్రులు లేని వానికి విధవరాలికి న్యాయం తీర్చి, ఆయన తల్లిదండ్రులు లేని వానికి విధవరాలికి న్యాయం తీర్చి, ఆయన ఏ నరుని ముఖమును లక్ష్య పెట్టడు. కానీ ఎప్పుడైతే తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారో, విధవరాలు ఉంటారో, వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఆయన న్యాయం తీర్చి వారి పక్షాన పరాక్రమశాలిగా, బలమైన దేవుడుగా, మహాదేవుడుగా, పరమ ప్రభుగా ఉంటాడంట. పరదేశీ అందు దయించి అన్న వస్త్రములను అనుగ్రహించేవాడు. పరదేశీ అందు అంటే ఎవరైతే పరదేశీయులు ఉంటారో వాళ్ళ ఏంటంటే దేవుడు దయ ఉంటుందట. వాళ్ళకి అన్న వస్త్రములు అనుగ్రహిస్తాడట. పరదేశికి అన్న వస్త్రములు అనుగ్రహిస్తారు. ఈరోజు ప్రశ్న వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుడు పరమ ప్రభువు, పరమ దేవుడినై ఉండడమే కాకుండా ఆయన మహాదేవుడు, భయంకరుడైన దేవుడై ఉంటూ నరుల ముఖమును లక్ష్య పెట్టాడంట. కానీ విధవరాలు పక్షమున, తల్లిదండ్రులు లేని వారి పక్షమున వ్యాజ్యం ఆడే దేవుడు, న్యాయము తీర్చే దేవుడుగా ఉన్నారు. ఇంకొకటి పరదేశులకు మేలు చేసే దేవుడుగా మన దేవుడు ఉన్నారు. ఈరోజు ఫ్రెష్మన్ ఉంటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుడు ఎలాగ గొప్పవాడై ఉండి ఎవరికైతే సహాయం చేసేవాడుగా ఉన్నారో మనము కూడా గొప్పవారిగా ఉండాలి. ఆయన పోలిక కలిగి ఉండాలి. ఆయనలాగే ఇతరులకు సహాయం చేసేవారిగా ఉండాలి. అప్పుడు మనము దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క కార్యాలను మనం చేసిన వారిగా ఉంటాము. అటువంటి గొప్ప కృప మనందరికీ కలుగునుగాక. మన దేవుడు పరమ ప్రభువును, పరమ దేవుడును, మహాదేవుడును, భయంకరుడైన దేవుడై ఉంటుండగా ఆయన స్తుతిస్తూ ఆయన్ను పోలి ముందుకు సాగిపోదుముగాక. ఆమేన్.